అప్పంబొట్లు భోజనానికి వస్తున్నాడంటే నేతి జారీలు, ఆవకాయ జాడీలు ఖాళీ అవ్వాల్సిందే. ఎక్కడెక్కడో అటక మీద దాచిన ఊరగాయ జాడీలు కూడా కిందకి దిగాల్సిందే. భోజన చక్రవర్తి అని పిలవదగినంత గొప్ప భోజన ప్రియుడు అప్పంబొట్లు. ప్రసిద్ధ రచయిత శంకరమంచి సత్యంగారు రచించిన అమరావతి కథల్లో భోజన చక్రవర్తి ఒక మధురమైన మరియు హాస్యభరితమైన కథ. అప్పంబొట్లు అనే గొప్ప భోజన ప్రియుని ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆ కాలం నాటి భోజన సంస్కృతిని ఈ కథ అద్భుతంగా చిత్రీకరిస్తుంది. మంచి భోజనం పట్ల మనిషికి ఉండే మక్కువను, తృప్తిని ఈ కథలో రచయిత చాలా సహజంగా, మనసుకు హత్తుకునే శైలిలో వివరించారు. కథ చిన్నదే అయినప్పటికీ కమ్మటి భోజనంలా చాలా బాగుంటుంది హాస్యభరితంగా. భోజన చక్రవర్తి అనే ఈ కథని కథాలోకం ఛానల్లో విని ఆనందించండి.